సామాజిక అస్త్రం పార్టీ ఏదైనా నాయకుడెవరైనా క్షేత్రస్థాయిలో పనిచేసే క్యాడర్ ముఖ్యం. తమ అభిమాన అధినేత కోసం, పార్టీ కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తూ తమకంటూ స్వంత అనుచర వర్గాన్ని పోషిస్తూ పార్టీలో గుర్తింపు కోసం ఎదురు చూసే నాయకులెందరో. మరి అటువంటి వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత లభించకపోతే, పదవులు వరించకపోతే అటు అధిష్టానాన్ని అడగలేక, ఇటు క్యాడర్కు నచ్చ చెప్పలేక సతమతమయ్యే నేతలెందరో. వారి వేదన, క్యాడర్ నివేదన ప్రపంచానికి తెలియజెప్పడమే ద లీడర్ స్పెషల్ స్టోరీ. ప్రతి ఆదివారం, గురువారం సాయంత్రం 5 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్ లో మరియు నెంబర్ 1 ఓటీటీలో. డోంట్ మిస్ ఇట్. ఈ వారం ద లీడర్ జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్, విజయవాడకు చెందిన బాడిత శంకర్. విజయవాడ నగరంలో ఏ పార్టీ అభ్యర్థి గెలవాలన్నా కాపు ఓట్లే కీలకం. కాపు సామాజిక వర్గం ఓట్లతో గెలిచిన పార్టీలు గెలిచిన తదనంతరం ఆ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజారాజ్యం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఏదైనా, అభ్యర్థి ఎవరైనా వారి గెలుపును శాసించేది మాత్రం కాపు సామాజిక వర్గం ఓట్లే. అటువంటి కీలకమైన కాపు సామాజిక వర్గాన్ని ప్రధాన పార్టీలు నిర్లక్ష్యం చేయడంపై కాపు సామాజిక వర్గం ఒకంత ఆగ్రహంతో ఉందనే చెప్పవచ్చు. మంత్రి పదవులతో గాని, నామినేటెడ్ పదవుల్లో గాని కాపు సామాజిక వర్గానికి దక్కాల్సిన ప్రాధాన్యత లభించడం లేదనే చెప్పాలి. రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయలాంటి విజయవాడ నగరంలో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే కాపులకు దుర్గగుడి చైర్మన్ పదవిని ఇవ్వాలనే డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత కూటమి ప్రభుత్వంపై, ప్రధానంగా జనసేన పార్టీపై ఉంది. కీలకమైన పదవులన్నీ కమ్మ సామాజిక వర్గానికి కట్టబెట్టడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే రాబోయే రోజుల్లో జరిగే నష్టం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవస్థానం అయిన దుర్గగుడి పాలక మండలిని ఇంతవరకు భర్తీ చేయలేదు. దుర్గగుడి చైర్మన్ పదవి కోసం టీడీపీ, జనసేన, బీజేపీలు పోటీ పడుతున్నాయి. దుర్గగుడి ఉన్న వెస్ట్ నియోజకవర్గానికి బీజేపీకి చెందిన సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఈసారి దుర్గగుడి చైర్మన్ పదవిని ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా కాపులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, విడిపోయిన రాష్ట్రంలోనూ ఇంతవరకు ఒక్క కాపు వ్యక్తి కూడా దుర్గగుడి చైర్మన్ పదవిని పొందలేదని, కాపులు తప్ప అన్ని కులాల వారు ఆ పదవిని పొందారని వారు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత విజయవాడ నగరంలో జనసేన పార్టీ గట్టిగా నిలబడటానికి కృషి చేసిన వారిలో ప్రముఖ కాపు నాయకుడు, ప్రస్తుతం జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ గా ఉన్న బాడిత శంకర్ కు దుర్గగుడి చైర్మన్ పదవిని ఇవ్వాలని కాపు సామాజిక వర్గం నుంచి బలంగా డిమాండ్ వినిపిస్తుంది. 1985 నుంచి రాజకీయాల్లో ఉన్న బాడిత శంకర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. కేవలం రాజకీయాల్లోనే కాకుండా సామాజిక సేవ చేయడంలో కూడా బాడిత శంకర్ ముందుంటారని కాపు నాయకులు గుర్తు చేస్తున్నారు. 1985 సంవత్సరంలో కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బాడిత శంకర్ కాపులకు ఆరాధ్య దైవమైన వంగవీటి రంగాకు అనుచరుడిగా కూడా ఉన్నారు. 2009లో విజయవాడ నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న బాడిత శంకర్ పిసిసి కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2009లో చిరంజీవి పిలుపు మేరకు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పటి ఎన్నికల్లో విజయవాడలో ప్రజారాజ్యం గెలుపునకు బాడిత శంకర్ తీవ్ర కృషి చేశారు. 2023లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ బలోపేతానికి సభ్యత్వ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా వేలాది మంది పార్టీలో చేర్పించిన వ్యక్తి బాడిత శంకర్. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు విశేష కృషి చేసిన బాడిత శంకర్ కు దుర్గగుడి చైర్మన్ పదవిని ఇవ్వడం ఎంతైనా సమంజసమని కాపు సామాజిక వర్గానికి చెందిన వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ఎందులోనూ సరైన ప్రాధాన్యత లభించలేదని, తక్షణమే దుర్గగుడి చైర్మన్ పోస్టులను బాడిత శంకర్ కు కేటాయించి ఆ లోటును భర్తీ చేయాలని వారు కోరుతున్నారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా బ్లడ్ బ్యాంక్ ద్వారా రోగులకు సేవ చేయడం, పేద విద్యార్థులకు చదువు చెప్పించడం, పేద ప్రజలకు చీరల పంపిణీ వంటి కార్యక్రమాలను బాడిత శంకర్ నిర్వహిస్తున్నారని, ఆయనకు దుర్గగుడి చైర్మన్ పదవిని కేటాయించడం ఆ పదవిని గౌరవించడమే అవుతుందని కాపు నాయకులు కోరుతున్నారు. ఇప్పటివరకు కాపు సామాజిక వర్గాన్ని వాడుకుని వదిలేస్తాయన్న అపప్రద మూట కట్టుకున్న పార్టీలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం బాడిత శంకర్ లాంటి వ్యక్తులకు దుర్గగుడి చైర్మన్ పోస్టు కేటాయించి కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంగా ఉండాలని కాపు సామాజిక వర్గం కోరుకుంటుంది. ప్రస్తుత రాజకీయాలనే కాదు, భవిష్యత్ రాజకీయాలను శాసించే కాపు సామాజిక వర్గానికి ఏ పార్టీ పెద్దపీట వేస్తుందో ఆ పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ నిర్లక్ష్యం చేస్తుందో ఆ పార్టీకి వాటమి తప్పదు.